సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ అందరు బాగున్నారు అనుకుంటా. సో మేమైతే చాలా బాగున్నాం. సో శ్రీ స్వామి శరణమప్ప. సో ఈరోజు మేము అంతా స్వాములంతా కలిసి శ్రీ ఆదివరహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. సో మీకు టెంపుల్కి వెళ్ళాకైతే సో ఆ విషయం అయితే చెప్తాను. సో అదనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ కాపుతున్నాం. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సో 6:30 అయితే అవుతుందన్నమాట. సో పూజ అయితే మేము ఫినిష్ చేసుకొని సో వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. సో ఇంకా వెళ్ళిపోదాం. సో గాయ చూస్తున్నారు కదా, సో ఇది అనమాట. సో ఇది పెద్దపల్లి ఇటు వెళ్ళే రూట్, పెద్దపల్లి టు మందిర్ వెళ్ళే రూటు. సో ఇక్కడ నుండి అయితే మనం కాస్త దూరం అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి. సో వెళ్దాం మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. క్షేత్ర అనే దారి ఉంది కదా ఆదివరహ స్వామి. సో లోపలికి వెళ్ళే దారి అయితే ఇదనమాట, చూడండి. సో వెళ్ళిపోదాం లోపలికి. ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాను, చూశారు కదా. సో బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో ఎంట్రెన్స్ అదనమాట. సో ఈ దారి అయితే ఇట్లా ఉంది చూడండి. సో కంప్లీట్గా అయితే వచ్చేసాం, లోపటైతుంది. సో ఇది వచ్చేసి సో స్వయంగా వెలిసిన శ్రీ ఆదివరహ స్వామి వారి ఆలయం అన్నమాట. సో ఇది విష్ణుమూర్తి యొక్క సో రూపం అన్నమాట, స్వామివారి రూపం. సో పంది రూపంలో ఉంటారు కదా, సో అదనమాట ఆ స్వామివారి రూపం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ కమాన్పూర్ విలేజ్ అండ్ కమాన్పూర్ మండల్ అండ్ పెద్దపల్లి డిస్టిక్లో అవుతుందన్నమాట. చూపించాను కదా మీకు రూట్లో. సో వీళ్ళు పెద్దపల్లి టు మంత్రినిలే రూట్లో అయితే ఉంటుంది అనమాట. సో టెంపుల్ లోపలికి వెళ్ళి మనం లోపలికైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకొక విషయం ఏంటంటే, సో స్వామికి అయితే గుడి లేదు, సో బయటే ఉంటారనమాట. సో అది చూపిస్తాను, లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఆదివరహ పరబ్రహ్మ స్వామి నమః అని చెప్పేసింది కదా. సో ఇక్కడ మన ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్ అయితే. మనం ప్రదక్షిణాలు చేసేసి అయితే దర్శనానికి వెళ్దాం. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదనమాట స్వయంగా వెలిసిన ఆదివరహ స్వామి వారు. సో మీకైతే అర్చన చేపించేస్తాం. ఇక్కడ అర్చన చేపించేసి అయితే దర్శనం చేసుకుంటున్నాం. సో ఇది చూస్తున్నారుగా, ఇదనమాట. సో అందుకే నాకు టెంపుల్ అయితే కట్టించేద్దని చెప్తారు స్వామి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొబ్బరికి అయితే కొట్టేసుకొని ఇది ఇక్కడ స్వయంగా ఎలా వెలిసిందని ఎలా తెలిసిందనంటే, సో 600 years బ్యాక్ ఒక ముని అయితే సో ఇక్కడైతే తపస్సు చేస్తున్నాడు అనమాట. తపస్సు చేస్తున్నప్పుడు ఆ స్వామికి అయితే సో ఇక్కడ కనబడడం జరిగిందనమాట. సో కనబడేసి స్వామివారికి స్వామి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే సో స్వామి ఈ ముని స్వామి అయితే స్వామితో అన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే స్వామి స్టార్టింగ్లో చెప్పాను కదా గైస్, పాదాలు చూపిస్తా అని చెప్పేసి. సో ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయి, ఒకసారి మీకు అయితే చూపించేస్తాం చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదన్నమాట పాదాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ పాదాలు అన్నమాట. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఆదివరహ ఫోటో పెట్టి ఇక్కడ చేశారు. సో పడ్డం జరిగింది. అప్పటి నుంచి అయితే వీటికైతే పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఇక్కడ వచ్చేసి సో నాకు టెంపుల్ ఎందుకు కట్టద్దన్నారని అంటే చెప్పాను మీకు స్టార్టింగ్లో. సో ఒక స్వామి వచ్చేసి సో నేను నా కోరికలు తీరితే మీకు గుడి కట్టిస్తా అని చెప్పేసి ఒక స్వామి అయితే మొక్కోడానికి వస్తారనమాట. అప్పుడు ఆ స్వామికి అదే నైట్ మళ్ళీ కళ్ళలో కనబడి సో నాకు గుడి కట్టడం వద్దు అని చెప్పేసి ఆ స్వామికి చెప్పడంతో ఇక్కడైతే కంప్లీట్గా గుడి కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోవడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఈ స్వామికి అయితే గుడి అయితే లేదనమాట. సో ఇక్కడ పాదాలు ఎలా ఏర్పడ్డాయంటే, సో ఒకప్పుడు అయితే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి ఒక బుల్డోజర్తో వచ్చి వర్కింగ్ స్టార్ట్ చేస్తారు కదా. సో అప్పుడు స్టార్ట్ చేస్తుంటే సో ఆ బుల్డోజర్కి అయితే ఇట్లా తగిలిందనమాట. తగిలితే ఏంటని చెప్పేసి చూసేసరికి అయితే సో ఈ పాదాలు అయితే బయటపడడం జరిగింది. ఒక 50 years నుంచి అయితే ఇక్కడైతే పూజలు కానీ సో అవన్నీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వాట్ ఏ గ్రేట్, చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఖచ్చితంగా అయితే విజిట్ కండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే మాత్రం సో చూస్తున్నారు కదా, మీకు అంతా రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ముడుపులు అయితే కడుతున్నారు. సో మీరు ఏదైతే కోరుకొని అయితే ముడుపు అయితే కట్టండి. సో అదనమాట గైస్. ఇక్కడ స్థల పురాణం గురించి అయితే ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు చూడండి. సో మీకు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే చదువుకోండి, పెట్టి చూపిస్తున్నాం కదా. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారు అయితే ప్రతి ఇయర్ అయితే పెరుగుతారన్నమాట. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ అదే. మీరు ఎక్కడ చూసినా కానీ టెంపుల్ ప్రతిష్ఠ చేయడం కానీ విగ్రహ ప్రతిష్ఠ చేయడం చూస్తుంటారు కానీ సో ఇక్కడైతే చిన్నగా వెలిసారనమాట స్వామి. సో ప్రతి ఇయర్ అయితే పెరుగుతుంటారనమాట. మీరు చూసారు కదా, మీకు చూపించాను కదా సో బోర్డులో. సో అదే అన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. అండ్ నా ఛానల్ అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అంతే, ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.